తిరుమలలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రాత్రి నుంచి గ్యాలరీలో ఉన్న భక్తులు స్వామివారి వాహన సేవలు తిలకిస్తున్నారు. భక్తులకు సంతృప్తికరమైన రీతిలో వాహన సేవ దర్శనం చేసుకుంటున్నారు. గ్యాలరీలో ఉన్న భక్తులకు వారి దగ్గరికి అన్న ప్రసాదం, మజ్జిగను అందిస్తున్నారు. ఇక టీటీడీ అదనపు ఈవో వెంకటయ్య చుద్దరుతో మా రిపోర్టర్ నరేష్ ఫేస్ టు ఫేస్. తిరుమలలో అంగరంగ వైభవంగా అయితే సూర్య జయంతిని పురస్కరించుకునే రథసప్తమి జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు టీటీడీ అధికారులు అయితే చేశారు. దీనికి ఇప్పుడు మనతో పాటు అడిషనల్ ఈవో అయితే వెంకయ్య చౌదరి అయితే ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు అయితే తీసుకున్నాం. సార్ చెప్పండి, మొదటి నుంచి కూడా ఉదయం నుంచి అన్ని వాహనాలకి గ్యాలరీలో అందరూ రాత్రి నుంచి కూడా వచ్చేటువంటి భక్తులకు అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. వాళ్ళ దగ్గర నుంచి సంతృప్తికరంగా ఎలా అనిపిస్తారు? ఓం నమో వెంకటేశాయ. ఉదయం 5:30 నుంచి వాహనం స్టార్ట్ అయింది. ఇప్పటికి 3వ వాహనం నడుస్తుంది అనమాట. నిన్న సాయంత్రం నుంచే భక్తులు లార్జ్ స్కేల్లో ఇక్కడ వచ్చి వాళ్ళ ప్లేస్ను ఇక్కడ చూసుకొని స్ట్రాటజిక్గా వాళ్ళు కూర్చోవడం జరిగింది. దీంతో పూర్తిగా మాడా స్ట్రీట్ వీధుల్లో అన్ని గ్యాలరీలు కూడా నిండిపోయి ఉన్నాయి. మోర్ దాన్ 2 లక్షల మంది మాడా వీధుల్లో ఉన్నారు. అందరికి కూడా ఎవరికి కూడా ఈసారి ఎండ ఎక్కువ ఉంది, కానీ షేడ్ ఏర్పాటు చేయడం వలన ఎవరు కూడా వాళ్ళ ప్లేసులు వదలకుండా అక్కడే ఉండటంతో బయట చాలా స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 10 స్క్రీన్లు చాలామంది భక్తులు బయట మాడా వీధులు బయట కూడా వాళ్ళు స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. LED స్క్రీన్ల ద్వారా ఫెసిలిటీ కానీ, ఫుడ్ ఫెసిలిటీ కానీ, శానిటేషన్ కూడా ఎప్పటికప్పుడే చేయడం జరుగుతుంది. ఎక్కడా కూడా ఏ రకమైన ఇబ్బందులు లేకుండా అన్ని విభాగాలు చాలా కోఆర్డినేషన్ తోటి చక్కగా చేస్తున్నారు. భక్తుల సంతృప్తి లెవెల్ కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. చాలా బాగుంది. దాదాపు ఒక 100 మంది అడిగితే ఒక్కరు కూడా నెగిటివ్ చెప్పాల. చాలా బాగుంది. చాలా రోజుల నుంచి వస్తున్నాం, కానీ ఇంత బాగా ఫెసిలిటీ ఎప్పుడు చేయలేదు అని చెప్పి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. సో ఇదంతా కూడా ఒక టీం వర్క్గా చేయడం జరిగింది. అందరూ కూడా వాళ్ళ రోల్ని చాలా బ్రహ్మాండంగా ప్లే చేయడం జరిగింది. అదేవిధంగా టైం షెడ్యూల్ కూడా దాన్ని ఫాలో కావాలి, ఎందుకంటే రోజంతా కూడా వాహనాలు ఉంటాయి కాబట్టి. అదేవిధంగా భక్తులు కూడా అంతే ఉత్సాహంతో అన్ని గ్యాలరీలో కూడా అంతే ఉత్సాహంతో గోవింద గోవింద నామస్మరణంతో మారుమోగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు గ్యాలరీలో ఉన్న వాళ్ళు మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత అలా బయట ఉన్న వాళ్ళు వచ్చేదానికి ఎటువంటి ప్లానింగ్ అయితే చేసాం ప్లాన్, కానీ ఎవరు వదలట్లేదు. అందరూ గ్యాలరీలోనే ఉండటంతో బయట ఉన్న భక్తులకు అవకాశం రావట్లేదు. దీన్ని ఆల్రెడీ మేము ఊహించాం ప్లానింగ్లోనే. అందుకే బయట కూడా ఖాళీ ప్లేస్ చూసుకొని 10 ప్లేసెస్లో పెద్ద స్క్రీన్లు పెట్టాము. చాలామంది అక్కడే ఉన్నారు. దాదాపు 5% 10% ఎవరన్నా వెళితే ఇమ్మీడియట్గా దాన్ని అక్కడికక్కడే అంచనా వేసుకొని బయట కోఆర్డినేషన్ చేసుకుంటూ వాళ్ళని గ్యాలరీలు ఫిల్ చేస్తున్నాం. కానీ ఇప్పటిదాకా అయితే చాలా 5% కూడా వాళ్ళు వెకేట్ చేయలేదు. దీనికి కారణం ఏంటంటే సదుపాయాలు బాగా పెంచడం వలన ఇలా అయిందని అనుకుంటున్నాం. ఇప్పుడు 3వ వాహనం గరుడ వాహనం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా మొత్తం అంతా ఇప్పటికే చూడొచ్చు. మనం తిరుమలలో ఇప్పటికే గ్యాలరీలు అంతా కూడా ఫిల్ అయిపోయి, అన్ని గ్యాలరీలు కూడా ఫిల్ అయిపోయిన తర్వాత వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు అయితే కల్పిస్తా ఉన్నారు. ఇప్పటికే ఇక్కడ జరిగేటువంటి వాహన సేవలు తిలకించడానికి గ్యాలరీలో ఉన్నటువంటి భక్తులు బయట కూడా వెళ్ళడానికి ఉత్సాహం అయితే చూపించట్లేదు. బయట ఉన్నటువంటి భక్తులు చూసేందుకు కూడా పెద్ద LED స్క్రీన్లు కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క రథసప్తమిని విజయవంతం చేయడంలో టీటీడీ అన్ని ఏర్పాట్లు అయితే చేసుకుందనేసి అదనపు వెంకయ్య చౌదరి అయితే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ చందుతో నరేష్, జీ తెలుగు న్యూస్, తిరుమల.